ఈ వీడియోని నువ్వు భక్తితో చూడాలనుకుంటే చూడు, భయంతో చూడాలనుకుంటే చూడు. కానీ ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, ఈ వీడియో చివరి వరకు చూడకపోతే శివుణ్ణి నువ్వు ఇప్పటి వరకు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావో నీకే అర్థమవుతుంది. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పారు, శ్మశానం అశుభం, భయంకరం, అక్కడికి వెళ్ళకూడదు. కానీ అదే శ్మశానంలో సృష్టిని నడిపే దేవుడు ప్రశాంతంగా కూర్చుంటాడంటే అది భయం కాదు, అది ఒక ప్రశ్న. ఈ కథ శివుడి గురించి మాత్రమే కాదు, నీ గురించి కూడా. శ్మశానం, ఈ మాట వినగానే మనసు వెనక్కి తగ్గుతుంది. చీకటి, నిశ్శబ్దం, కాలిపోయిన శరీరాల వాసన, మనిషి చూడకూడదనుకునే నిజం అక్కడే ఉంటుంది. అందుకే మనం ఆ స్థలం నుంచి పారిపోతాం. కానీ అదే చోట శివుడు కూర్చుంటాడు, భయపడకుండా, ఆందోళన లేకుండా, ప్రశాంతంగా. ఎందుకంటే శ్మశానం అశుభం కాదు, అది అబద్ధం లేని స్థలం. శ్మశానంలో గాలి కూడా నెమ్మదిగా ఊపిరి తీసుకుంటుంది. అక్కడ కాలం పరిగెత్తదు, క్షణాలు కూడా మౌనంగా నడుస్తాయి. మనిషి బయట ప్రపంచంలో ఎప్పుడూ తొందరలో ఉంటాడు. ఏదో సాధించాలి, ఏదో నిరూపించాలి, పేరు కావాలి, గౌరవం కావాలి, గుర్తింపు కావాలి. కానీ శ్మశానంలో అడుగుపెట్టిన క్షణం ఈ అన్నీ కూలిపోతాయి. అక్కడ ఎవ్వరూ నీ పేరు అడగరు, నీ కులం అడగరు, నీ సంపద అడగరు, నీ గతం కూడా అవసరం లేదు. అక్కడ ఉన్నది ఒక్కటే, మౌనంగా పడుకున్న ఒక శరీరం. అక్కడ రాజు లేదు, పేద లేదు, పాపి లేదు, పుణ్యవంతుడు లేదు. అందుకే శివుడు అక్కడ ఉంటాడు. శివుడు అక్కడ కూర్చుంటే అక్కడ దేవుడు కూర్చోలేదు, అక్కడ రాజు కూర్చోలేదు. అక్కడ కూర్చున్నది సాక్షి, సృష్టిని చూసిన సాక్షి, లయను చూసిన సాక్షి, మరణాన్ని చూసిన సాక్షి. ఆ సాక్షికి ఏదీ కొత్త కాదు, ఏదీ భయంకరం కాదు. మనకి భయం కలిగేది మరణం కాదు, మనకి భయం కలిగేది మరణం తర్వాత మనమే మిగలమేమో అన్న ఆలోచన. శరీరం పోతే పేరు పోతుంది, పేరు పోతే గుర్తింపు పోతుంది. అప్పుడు ప్రశ్న ఒక్కటే, నువ్వెవరు? ఈ ప్రశ్నకి సమాధానం బయట ప్రపంచంలో దొరకదు, అది దొరికేది శ్మశానంలోనే. అందుకే శివుడు అక్కడేముంటాడు. శివుడు అక్కడ ఏమీ మాట్లాడడు, ఏ ఉపదేశం ఇవ్వడు, కేవలం చూస్తాడు. ఆ చూపులో తీర్పు లేదు, ఆ చూపులో శిక్ష లేదు. ఆ చూపులో ఉన్నది ఒకే ప్రశ్న, నువ్వు నిజంగా ఎవరు? శివుడు భస్మం పూసుకుంటాడు, అది అలంకారం కాదు, అది రోజు తనకి తానే చెప్పుకునే సత్యం. ఈ శరీరం కూడా ఒకరోజు ఇదే అవుతుంది. మరణాన్ని గుర్తుపెట్టుకున్నవాడే జీవితాన్ని వృధా చేయడు. మనిషి మరణాన్ని మర్చిపోతాడు. అందుకే అహంకారం పెరుగుతుంది, లోభం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. శివుడు మరణాన్ని మర్చిపోడు, అందుకే ఆయన నిర్భయుడు. భయమంటే కోల్పోయేదేమైనా ఉన్నవాడికే, శివుడికి కోల్పోయేదేమీ లేదు. శ్మశానంలో కట్టెలు మంటల్లో పడే శబ్దం వినిపిస్తుంది, అది భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొలపడానికి. మనిషి జీవితమంతా నిద్రలోనే గడిపేస్తాడు. పేరు అనే నిద్ర, హోదా అనే నిద్ర, అహంకారం అనే నిద్ర. శివుడు శ్మశానంలో ఉండడం అంటే మన నిద్రను తట్టడం. కానీ మన నిద్ర రాత్రి పడుకునే నిద్ర కాదు, మన నిద్ర మనమే మర్చిపోయిన నిద్ర. మనిషి జీవితమంతా తానే కట్టుకున్న భ్రమల్లో నడుస్తూ ఉంటాడు. ఇదే నా జీవితం అని అనుకుంటాడు, ఇదే నా విజయం అని అనుకుంటాడు, ఇదే నా ఓటమి అని అనుకుంటాడు. కానీ శ్మశానం ఆ భ్రమలన్నిటినీ ఒక్క క్షణంలో నిశ్శబ్దంగా తుడిచేస్తుంది. అందుకే మనకి భయంగా అనిపించే చోట శివుడు ధ్యానంలో కూర్చుంటాడు. మనకి అశుభంగా అనిపించే చోట ఆయన సత్యంగా మారతాడు. ఎందుకంటే మనిషి భయపడేది మరణం వల్ల కాదు, తాను కట్టుకున్న కథ అక్కడితో ముగిసిపోతుందేమో అన్న భయంతో. శ్మశానం అంటే నాశనం కాదు, అది ఒక గురుకులం. అక్కడ గంటలు మోగవు, శంఖాలు ఊదవు, మంత్రాలు వినిపించవు. అయినా అక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని గాఢమైన బోధ ఉంటుంది. అక్కడ ప్రతి చితి ఒక ప్రశ్న, ప్రతి భస్మం ఒక సమాధానం. ఎక్కడైతే శరీరం మౌనంగా పడుంటుందో అక్కడే ఆత్మ మాట్లాడుతుంది. ఆ మాటలు శబ్దం కాదు, అవి గుండెల్లోకి దిగే భావం. శరీరం చెప్తుంది, నేను నిన్ను ఇంతవరకు మోసుకొచ్చాను. ఆత్మ చెప్తుంది, ఇప్పుడు నువ్వు నిన్ను మోసుకోవాలి. శివుడు ఆ మాట వినడానికి అక్కడే ఉంటాడు. అందుకే ఆయన బయటికి దేవుడిలా కనిపించడు, భయంకరంగా కనిపిస్తాడు. ఎందుకంటే నిజం ఎప్పుడూ అందంగా ఉండదు. మనిషి దేవుణ్ణి ఆలయాల్లో వెతుకుతాడు, పూజల్లో వెతుకుతాడు,
పండుగల్లో వెతుకుతాడు. అక్కడ దేవుడు దొరకవచ్చు, కానీ మనిషి దొరకడు. అక్కడ మనిషి తన ముఖానికి ముసుగు వేసుకుని ఉంటాడు, తన మనసుకు తాళం వేసుకుని ఉంటాడు. శివుడు మాత్రం మనిషిని శ్మశానంలో వెతుకుతాడు. ఎందుకంటే అక్కడే మనిషి నిజంగా ఒంటరిగా ఉంటాడు. ఎవరూ చూడ్డం లేదు, ఎవరూ తీర్పు ఇవ్వడం లేదు, ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు నటుడు కాదు, నువ్వు పాత్ర కాదు, నువ్వు కేవలం నువ్వు మాత్రమే. అక్కడ నీ పేరు కూలిపోతుంది, నీ హోదా కరిగిపోతుంది, నీ గుర్తింపు భస్మమవుతుంది. అప్పుడు మిగిలేది ఒక్క ప్రశ్న: ఇంతవరకు నేను జీవించానా లేదా తప్పించుకుంటూ వచ్చానా? శివుడు శ్మశానంలో ఉండటం అంటే మనకి శాపం ఇవ్వడం కాదు, మన భయాన్ని మనకే చూపించడం. ఎందుకంటే భయాన్ని దాచినవాడు జీవితాన్ని దాచుకుంటాడు, భయాన్ని చూసినవాడు జీవితాన్ని చూసుకుంటాడు. భయం కరిగిన రోజే ముక్తి మొదలవుతుంది. శ్మశానంలో కూర్చున్న శివుడు మన వైపు చూస్తూ ఏమీ అడగడు, కానీ ఆ చూపు మనలో దాగి ఉన్న అన్ని ప్రశ్నలను బయటికి తీసుకొస్తుంది. ఆ మౌనం మన మనసుని అడుగుతుంది: ఇప్పటికైనా నువ్వు నిన్ను చూశావా? ఈ ప్రశ్న ఒక్కసారిగా రావదు, నెమ్మదిగా వెంటాడుతుంది. నువ్వు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఓడిపోయి కూర్చున్నప్పుడు, నువ్వు గెలిచి కూడా ఖాళీగా అనిపించినప్పుడు. ఇక్కడితో ఈ కథ ముగియదు, ఎందుకంటే ఇది కథ కాదు, ఇది ఒక ప్రయాణం. శివుడు నిన్ను శ్మశానానికి పిలవటం లేదు, నీ లోపల ఉన్న నిజానికి పిలుస్తున్నాడు. అక్కడ నీ అబద్ధాలు చనిపోతాయి, నీ అహంకారం కాలిపోతుంది, నీ భయం కరుగుతుంది. మిగిలేది ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే శివుడు. అప్పుడే అర్థమవుతుంది, శ్మశానం ఒక స్థలం కాదు, అది ఒక స్థితి. అబద్ధాలు చచ్చిపోయే స్థితి, అహంకారం కాలిపోయే స్థితి, నిజం మాత్రమే మిగిలే స్థితి. ఆ స్థితికి చేరుకున్న వాడికి జీవితం భారంగా ఉండదు, మరణం భయంగా ఉండదు. అందుకే శివుడు శ్మశానంలో ఉంటాడు. భయపెట్టడానికి కాదు, దూరంగా ఉంచడానికి కాదు, మన నిజం బయటపడాలని. శివుడు శ్మశానంలో ఉండడు, మన అజ్ఞానం అక్కడే కాలిపోవాలని. అక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఇక్కడితో ఈ మాటలు ఆగిపోవచ్చు, కానీ ఈ భావం ఇక్కడితో ఆగదు. ఎందుకంటే శివుడు చెప్పింది ఒక కథ కాదు, ఒక ఉపదేశం కాదు, నీ లోపల నెమ్మదిగా మోగే ఒక నిశ్శబ్దం. ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణమైనా నీ మనసు ఆగిపోయి ఉంటే, ఒక్క మాట కూడా నీ లోపలికి దిగిపోయి ఉంటే, అది ఈ వీడియో గొప్పతనం కాదు, అది శివతత్వం. ఇప్పుడే ఏదైనా నువ్వు మారాల్సిన అవసరం లేదు, ఏదైనా నువ్వు వదలాల్సిన అవసరం లేదు. ఒక్క పని చాలు, నిన్ను నువ్వు చూసుకోవడం మొదలుపెట్టు. ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరిగా ఉండవు. ఇలాంటి శివరహస్యాలు, మనిషిని లోతుగా తాకే కథలు మిస్ కాకూడదంటే ఈ వీడియోకి ఒక లైక్ చెయ్యు, అది మాకు ప్రోత్సాహం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయు, ఇది నీ ప్రయాణానికి ఒక గుర్తు. ఎందుకంటే ఇక్కడ కథలు మాత్రమే ఉండవు, మనల్ని మనమే కలిసే నిశ్శబ్దాలు ఉంటాయి. మళ్ళీ కలుద్దాం అదే నిశ్శబ్దంలో.